హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మీషో నుండి అయితే మరికొన్ని కొత్త శారీ కలెక్షన్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను చూపించే ప్రతి శారీ డీటెయిల్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ శారీస్ అయితే మీషోలో ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి. అలాగే మీరు చూస్తున్న ఏ శారీ అయినా నచ్చితే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. మీషోలో ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుతున్నాయండి. రీస్టాక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా, అందుకనేసి మీరు నచ్చిన వాటిని విష్ లిస్ట్లో పెట్టి లేట్ చేయకండి, వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడైతే ఒక మంచి కలర్ కాంబినేషన్ ఉన్న డిఫరెంట్ కలర్ శారీని అయితే తీసుకొచ్చేసాను. శారీని అయితే ఓపెన్ చేసేద్దాం. అలాగే మీకు మీషో నుండి ఏ శారీ రివ్యూ కావాలి అన్నా లేదా జ్యువెలరీ రివ్యూ కావాలి అంటే వాటి లింక్స్ని కోడ్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఐడిని ఫాలో అవ్వండి. మన ఛానల్లో శారీ రివ్యూస్ రాకముందే ఇన్స్టాగ్రామ్లో అయితే నేను షార్ట్స్ని పెట్టేస్తాను. అక్కడ చూసి కూడా మీకు నచ్చితే లింక్ కావాలి అంటే డిఎం చేశారంటే నేను లింక్ సెండ్ చేస్తాను. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళుని అయితే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు అయితే మంచి బ్లూ షేడ్ వచ్చేసిందండి. ఇక్కడ వచ్చిన బ్లూ అయితే రాయల్ బ్లూ కాదు, డిఫరెంట్గా ఉంటుంది బ్లూ. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ షేడ్లోనైతే బ్లూ వచ్చేసింది. సూపర్గా ఉందండి ఈ పళ్ళు వచ్చిన కలర్ అయితే. నేను తీసుకున్న శారీ అయితే పైతానీ బోర్డర్ శారీని అయితే తీసుకున్నాను. రీసెంట్గా కొన్ని కామెంట్స్ వచ్చాయి, పైతానీ బార్డర్ శారీస్ చేయండి అక్క అని. అందుకనేసి అయితే నేను ఈ శారీస్ని తెప్పించాను. ముందు వీడియోలో కూడా ఈ పైతానీ బార్డర్ శారీస్ అయితే చాలా రాబోతున్నాయండి. డైలీ ఒక పైతానీ బార్డర్ శారీని అయితే నేను షేర్ చేస్తాను. ఇక పళ్ళులో వచ్చిన డిజైన్ చూస్తున్నారు కదా, సూపర్గా ఉందండి. రిచ్గా వచ్చేసింది పళ్ళు అయితే. సింగిల్ స్టెప్ పెడితే మాత్రం ఈ పళ్ళు లుక్ అయితే హైలైట్గా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఇందులో మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి పళ్ళు అయితే కొంచెం వెయిట్ ఉంటుంది, మరీ లైట్ వెయిట్గా అయితే ఉండదు. ఇక్కడ డిజైన్ని కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్తో పళ్ళు వచ్చేస్తుంది. ఇక్కడ థ్రెడ్ వీవింగ్తో అయితే ఇలా పికాక్ డిజైన్ అయితే వచ్చింది. ఈ పికాక్లో కూడా ఓన్లీ ఒక 3 కలర్స్ మాత్రమే ఉంటాయండి. లైట్ బ్లూ, డార్క్ బ్లూ, అలాగే ప్యారెట్ గ్రీన్ షేడ్లోనైతే ఈ పికాక్స్ వచ్చేస్తాయి. మొత్తం కూడా ఒక డిజైన్లో వచ్చేసి 4 పికాక్స్ అయితే ఉన్నాయి. పళ్ళు అయితే చాలా రిచ్గా ఉందండి. ఈ పళ్ళు కోసమైనా శారీని తీసుకోవాలి, అంత మంచిగా వచ్చేసింది పళ్ళు అయితే. ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా, ఇలా థ్రెడ్ వీవింగ్ అయితే ఎక్కువగా ఉండి పళ్ళు కొంచెం వెయిట్ అయితే ఉందండి. ఈ పళ్ళు అయితే 1/2 మీటర్ వచ్చిందండి. పళ్ళు చివర్లోనైతే మనకి పళ్ళుకి థ్రెడ్స్ వస్తాయి కదా డిజైనర్గా, అవి కూడా వచ్చేసాయి. అవి కూడా ఒక 4 ఇంచెస్ వరకు అయితే ఉన్నాయి. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ శారీ అయితే మంచి పర్పుల్ షేడ్లో వచ్చింది. ఇక్కడ బార్డర్ ఏమో బ్లూ షేడ్లో ఉంటుంది. మీకు వీడియోలో కనిపిస్తున్న బ్లూ షేడ్ ఉంది కదా, ఎగ్జాక్ట్ బ్లూ అయితే ఉంటుందండి. ఇక బార్డర్ అయితే 4 ఇంచుల వరకే ఉంటుంది. ఈ బార్డర్లో డిజైన్ చూస్తున్నారు కదా, పికాక్ డిజైన్, ప్యారెట్ డిజైన్ ఉంటుంది. మధ్యలో అంబ్రెల్లాస్ కూడా ఉన్నాయండి ఈ పికాక్స్ పైన. ఇక్కడ థ్రెడ్ వీవింగ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ బార్డర్ అయినా సరే కొంచెం వెయిట్ ఉంటుంది. మరీ వెయిట్ అయితే ఏముండదు, మీడియంగా వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మనం చూసిన పిక్కి మీషోలో ఇక్కడ వచ్చిన శారీకి మధ్యలో కలర్ అయితే కొంచెం లైట్ అనిపించింది నాకైతే. పిక్లో చూసిన కలర్ ఏమో డార్క్ షేడ్లో ఉంది కొంచెం, ఇక్కడికి వచ్చేసేసరికి లైట్ షేడ్కి అయితే వచ్చేసింది. ఇక బార్డర్లో డిజైన్ చూసారు కదా, మొత్తం కూడా పికాక్ డిజైన్, ప్యారెట్ డిజైన్ ఉంటుందండి. ఈ పికాక్స్ కూడా మంచి గ్రీన్ షేడ్, బ్లూ షేడ్లోనైతే ఉంటాయి. చాలా బాగుందండి బార్డర్ అయితే. శారీ కూడా సూపర్గా ఉంది. ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న కలర్ కాంబినేషన్ కదా, చాలా బాగుంది. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా ఇక్కడ ఒక డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇంకొక కాడనేమో హాఫ్ మూన్ పైన పికాక్ కూర్చున్న డిజైన్ అయితే ఉందండి. శారీ మొత్తంలో కూడా మనం బార్డర్లో చూసిన బ్లూ ఉంది కదా, ఆ థ్రెడ్ వీవింగ్తో అలాగే గోల్డ్ జరీ వీవింగ్తో అయితే ఈ డిజైన్ ఉంటుందండి. ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, ఒక క్రాస్ లైన్ ఏమో ఈ డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది, ఇంకొక క్రాస్ లైన్ ఏమో ఈ పికాక్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ అయితే ఉంటుంది. ఇవి క్రాస్గా వస్తాయండి లైన్స్, స్ట్రైట్గా అయితే రావు. శారీ కలర్ అయితే మంచి పర్పుల్ షేడ్లోనే అయితే ఉందండి. ఈ శారీ కలర్ నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని చేసుకోండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. శారీ లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతుంది. చాలా పెద్దగా ఉంది శారీ అయితే. ఇక లెంత్ విషయానికి వచ్చినట్లయితే 5.5 మీటర్స్కి ఎక్కువగానే ఉందండి. తక్కువ అయితే శారీ ఏమీ లేదు, పెద్దగానే వచ్చేసింది. ఇందులో శారీ క్యాటలాగ్లోనైతే కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. నేను ఈ కలర్ డిఫరెంట్గా ఉందని అయితే ఆర్డర్ని చేశాను. ఇక ఒకసారి శారీ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బార్డర్లో కానీ శారీలో కానీ మొత్తం కూడా ఈ థ్రెడ్ వీవింగ్, జరీ వీవింగ్ అయితే ఉంటుంది.
ఇక శారీ ఎండింగ్ పార్ట్కి వచ్చేసేసరికి ఒక 1 మీటర్ దాకా అయితే ఇలా లైన్స్ వచ్చాయండి. మరి బార్డర్ ఎండింగ్ దాకా వచ్చిన శారీ వెయిట్ ఎక్కువ అవుతుందని ఈ విధంగా అయితే వచ్చేసినట్టుంది. మొత్తం కూడా గోల్డ్ లైన్సే ఉంటాయండి. ఇక్కడ ప్రింట్ అయితే రాదు, అంతా కూడా జరీ వీవింగ్, థ్రెడ్ వీవింగే ఉంటుంది. శారీలో ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదండి, నీట్గా వచ్చేసింది. ఇక శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ది బెస్ట్గా వచ్చేసిందండి. మనకి బార్డర్ ఏ షేడ్లో ఉందో అదే షేడ్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. బ్లౌజ్ 1 మీటర్ ఉందండి. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, బార్డర్ కలర్ కానీ బ్లౌజ్ కలర్ కానీ సేమ్ ఒకే విధంగా వచ్చేసింది. ఈ బ్లౌజ్ పీస్ కూడా 1 మీటర్ ఉంది కాబట్టి మీరు ఎల్బో హ్యాండ్స్ వరకైనా పెట్టి కుట్టించుకోవచ్చు. హెల్తీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుందండి. చీర పన్న కాబట్టి 1 మీటర్ అయినా ఇంకా పెద్దగానే ఉంటుంది. ఈ బ్లౌజ్కి బార్డర్ అయితే ఇలా శారీ పక్కనే ప్రత్యేకంగా అయితే వచ్చేసింది. నచ్చితే హ్యాండ్స్కి సెట్ చేయించుకోండి, లేదంటే ఇలా ప్లెయిన్గా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి కదా, అలా అయినా బ్లౌజ్కి పెట్టి కుట్టించుకున్నారంటే లుక్ బాగుంటుంది. వేరే శారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు. అలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి. ఓవరాల్గా అయితే శారీ సూపర్గా వచ్చిందండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నేను చూపించే ఏ శారీ అయినా మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. చాలా వరకు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ డైలీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇక ముందు కూడా ఇంకా కొత్త శారీ కలెక్షన్ని ఎక్కువగా మీకు షేర్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదండి నేను కూడా ఎక్కువగా షేర్ చేస్తాను. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో అయితే మంచి ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ కూడా. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, నాకు చాలా బాగా నచ్చేసింది కలర్ కాంబినేషన్. అందుకని నేను శారీని అయితే తీసుకొచ్చేసాను. ముందుగా శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు అయితే 1 మీటర్ దాకా వచ్చేసిందండి. చిన్నగా ఏం లేదు, పెద్దగానే వచ్చేసింది. పళ్ళు చివర్లోనైతే ఇలా సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ఇలా బంచెస్గా వచ్చాయి. మంచి మల్టీ కలర్లో వచ్చిందండి. శారీ ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే ఇక్కడ థ్రెడ్స్ అయితే వచ్చాయి. హాఫ్ వైట్ షేడ్ అలాగే యాష్ కలర్ షేడ్లోనైతే ఈ థ్రెడ్స్ ఉంటాయి. పళ్ళు మొత్తం కూడా వచ్చాయండి, అక్కడ వచ్చేసాయి. ఇక పళ్ళు డిజైన్ చూస్తున్నారు కదా, ఇలా డైమండ్ షేప్ డిజైన్ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ శారీలో వచ్చిన ఈ ట్రీ డిజైన్ ఉంది కదా, అదే వచ్చేస్తుంది. కలర్స్ కూడా బ్లాక్ అండ్ లైట్ బ్రౌన్ షేడ్, యాష్ కలర్ షేడ్లోనే శారీ మొత్తంగానైతే ఈ డిజైన్ ఉంటుందండి. శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి, ఈజీగా క్యారీ చేయగలుగుతారు. పళ్ళులో డిజైన్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది. 1 మీటర్ దాకా అయితే పళ్ళు ఉందండి, చిన్నగా ఏం లేదు. తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుంది. ఇక శారీ వచ్చిన పై బోర్డర్ని కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఈ శారీ క్యాటలాగ్లోనైతే కలర్ ఆప్షన్స్ లేవండి, సింగిల్ కలర్ ఆప్షనే ఉంది. శారీ అయితే సూపర్ అండి, నాకైతే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ని కూడా చూస్తున్నారు కదా, ఇలా యాష్ కలర్ షేడ్లోనైతే బార్డర్ వచ్చేస్తుంది. ఈ బార్డర్ కూడా 1 ఇంచే ఉంటుంది, మరి పెద్దగా ఉండదండి. బార్డర్లో డిజైన్ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే వచ్చేస్తుంది. మంచి కలర్ అండి, యాష్ కలర్ డిఫరెంట్గా ఉంది. ఈ బార్డర్ కలర్ అయితే చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది. బార్డర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వచ్చేస్తుంది. ఇలాంటి శారీస్ మీరు ఆఫీస్ వేర్గా కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ లేదా డైలీ యూస్కి కానీ ఈ శారీస్ని అయితే కట్టుకోవచ్చు. అంత మంచిగా వచ్చేసింది. అలాగే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైట్ వెయిట్గా ఉంటుందండి. మనం ఎన్ని వాషులు చేసినా కలర్ పోయే ఛాన్స్ ఉండదు, ముడతొచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి చక్కగా ఈ శారీని అయితే తీసేసుకోవచ్చు. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ కూడా డిఫరెంట్గా వచ్చిందండి. ఎప్పుడు చూసే బార్డర్ల లెక్క అయితే కాదు, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంతా కూడా జరీ వీవింగ్తో అయితే బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ అయితే ఒక 5 ఇంచెసే ఉంటుంది, మరి పెద్దగా అయితే ఏమి ఉండదు. ఇక బార్డర్లో మొత్తం కూడా ఇలా మ్యాంగో టైప్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఈ కింది బార్డర్ కూడా శారీ ఎండింగ్ వరకు అయితే వచ్చేస్తుంది. శారీ సెంటర్లోనైతే ఒక డిఫరెంట్ డిజైన్ అండి. అంతా కూడా ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ విధంగానైతే స్ట్రెయిట్ లైన్స్ వచ్చేస్తాయి. ఈ లైన్స్లో మళ్ళీ ఇలా లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది. అంతా కూడా బ్లాక్, యాష్, లైట్ బ్రౌన్ షేడ్లోనైతే ఈ డిజైన్ వస్తుందండి. నేను దగ్గర నుంచి కూడా క్లియర్గా చూపిస్తాను. మనకి డిజిటల్ ప్రింట్ శారీస్ వస్తాయి కదా, ఆ విధంగానైతే ఇక్కడ ప్రింట్ వచ్చేసిందండి. ఈ ప్రింట్ పోయే ఛాన్స్ అయితే ఏమీ ఉండదు, ఎన్ని వాషులు చేసినా అదే షైనింగ్తో అయితే ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి కింది నుంచి పై వరకు అయితే ఇదే డిజైన్ అయితే ఉంటుందండి. నీట్గా వచ్చేసింది, లుక్ కూడా బాగుందండి. ఎప్పుడు చూసే శారీస్ కాకుండా ఇలా డిఫరెంట్ శారీస్ని అప్పుడప్పుడు కడుతూ ఉండాలి. చాలా బాగుంది శారీ అయితే. శారీ సెంటర్ మొత్తం కూడా హాఫ్ వైట్ షేడ్లోనైతే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఇలా సేమ్ కలర్ అయితే శారీకి ఫ్రంట్ బ్యాక్ అయితే ఏం రాదండి, లైట్ హాఫ్ వైట్ షేడ్లోనైతే శారీ ఉంటుంది. లైట్ వెయిట్గా ఉంది, లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. శారీ లెంత్ కూడా 5.5 మీటర్స్ అయితే ఉంది. తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుందండి.
ఈ బ్లౌజ్ అయితే 1 మీటర్ దాకా వచ్చేసిందండి. బ్లౌజ్‌లో కూడా సేమ్ మనకి శారీకి ఎలాంటి డిజైన్, ఎలాంటి బార్డర్ వచ్చిందో అదే విధంగానైతే వచ్చేస్తుంది. ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ చుట్టు కొలత అయితే ఒక 16 ఇంచెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ బార్డర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. చీర పన్న కాబట్టి ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్‌కి ఎక్కువగానే ఉందండి. మనకి 1 మీటర్ దాకా వచ్చిందంటే ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకున్న ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇక సెంటర్‌లో డిజైన్ చూస్తున్నారు కదా, సేమ్ శారీలో వచ్చిన లీఫ్ డిజైన్, ట్రీ డిజైన్ ఉంది కదా, అదే డిజైన్ అయితే ఇక్కడ బ్లౌజ్కి కూడా వచ్చేసింది. పై బార్డర్ కూడా బ్లౌజ్కి అయితే ఉందండి. మీకు నచ్చిన విధంగా అయితే బార్డర్ని పెట్టి బ్లౌజ్ని కుట్టించుకోవచ్చు. ఓవరాల్గా శారీ అయితే సూపర్గా వచ్చేసిందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీలో ఎవరైనా ఈ శారీని తీసుకుంటే మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి ఇంకా లైక్ చేయకుంటే వెంటనే లైక్ అయితే చేసేయండి. ఇక మీకు మీషో నుండి ఎలాంటి శారీస్ రివ్యూస్ కావాలో కంపల్సరిగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మన ఛానల్లో డైలీ ఒక బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ని నేను తీసుకొస్తానండి. డిఫరెంట్గా ఉంటాయి, మంచి ఫ్యాబ్రిక్తో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగా శారీస్ని తీసుకొస్తాను. ఇక ముందు కూడా కొత్త కలెక్షన్ అయితే చాలా వచ్చేస్తుందండి. మీరు డైలీ చూడండి, నచ్చిన శారీస్ని వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. ఇక శారీకి వచ్చిన పళ్ళుని కూడా చూసేద్దాం. ఇక్కడ పళ్ళు చివర్లోనైతే ఇలా టాజల్స్ వచ్చాయి. మొత్తం థ్రెడ్ సేమ్ శారీ బార్డర్ పళ్ళు ఏ కలర్లో ఉందో అదే విధంగా అయితే వచ్చేసింది. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే ఒక డిఫరెంట్ పింక్ షేడ్కి రామా గ్రీన్ కలర్ పళ్ళు, అలాగే బార్డర్ కూడా ఇదే షేడ్లోనైతే ఉంటుంది. ఈ పళ్ళులో డిజైన్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం ఇలా పెద్ద పెద్ద లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగేనండి. కాపర్ జరీ వీవింగ్ అయితే శారీకి రాదు. మీరు బార్డర్లో చూసినప్పుడు కొంచెం అనిపిస్తుంది కాపర్ జరీ వీవింగ్ ఏమో అని. లేదండి, ఇక్కడ పింక్ అండ్ రామా గ్రీన్ మిక్సింగ్లోనైతే బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్లో ఇలా గోల్డ్ జరీ వీవింగ్ అయితే కొంచెం కాపర్ షేడ్ వీవింగ్లో కనిపిస్తుంది, కానీ అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను క్లియర్గా కూడా చూపిస్తున్నాను చూడండి. పింక్ అండ్ రామా గ్రీన్ మిక్సింగ్లోనైతే బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్లో డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి. ఇలా లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్, అదే లీఫ్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ ఆపోజిట్ వేలో కూడా బార్డర్లో అక్కడొకటి ఇక్కడొకటి అలా వస్తే వచ్చేసింది. బార్డర్ వెడల్పు అయితే ఒక 6 ఇంచెస్ ఉంటుంది. మరి పెద్దగా ఏముండదండి, మీడియంగా వచ్చేసింది బార్డర్ అయితే. ఇక ఈ బార్డర్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వచ్చేసింది. మరి ప్లెయిన్ అయితే ఏముండదు శారీకి. ఇక శారీ కింది బార్డర్, పై బార్డర్ కూడా సేమ్గా ఉందండి. ఇక్కడ డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, ఒకే విధంగా అయితే వచ్చేసింది. డిజైన్ కూడా సేమ్గానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి, లైట్ వెయిట్గా ఉంది. ఇప్పుడు వస్తున్న సాఫ్ట్ సిల్క్ శారీ కలెక్షన్ అండి ఇదైతే. మీషోలో మంచి ట్రెండింగ్లో ఇప్పుడు నడుస్తున్న శారీస్ ఇవి. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను పిక్స్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను, లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక శారీ మొత్తం కూడా చూస్తున్నారు కదా, బార్డర్ అయితే నీట్గా వచ్చేసింది. సెంటర్లో కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చిందండి. అంతా కూడా జరీ వీవింగ్, థ్రెడ్ వీవింగ్తో అయితే శారీ ఉంటుంది. మధ్య మధ్యలో పెద్ద లీఫ్ డిజైన్ అయితే ఉంటుందండి. ఆల్ ఓవర్గా ఇవి లీవ్స్ ఉన్నాయి కదా, శారీ మొత్తం కూడా వచ్చేస్తాయి. ఇక్కడ శారీలో మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్గా ట్రయాంగిల్ షేప్ డిజైన్ అయితే ఉంటుంది. నీట్గా ఉందండి, డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది. కొత్త శారీ కలెక్షన్ నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి శారీస్ని, చాలా బాగున్నాయి. ఇక్కడ లీఫ్ డిజైన్ చూస్తున్నారు కదా, లీఫ్ డిజైన్ ఒక్కటి మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్తో ఉంటుంది. పక్కన ఉన్న శారీ ఉంది కదా, థ్రెడ్ అండ్ జరీ వీవింగ్తో అయితే వచ్చేస్తుంది. శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. 5.5 మీటర్స్ అయితే లెంత్ వచ్చేసింది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే. మంచి డిఫరెంట్ పింక్ షేడ్కి ఇలా రామా గ్రీన్ బార్డర్ వచ్చేసి అయితే లుక్ సూపర్గా ఉంది. నాకైతే శారీ బాగా నచ్చిందండి. మీలో ఎవరైనా శారీ నచ్చితే వెంటనే ఆర్డర్ని చేసుకోండి. ఇక శారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే మీకు జరీ వీవింగ్ అన్నది క్లియర్గా తెలుస్తుందండి. అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోనే వచ్చేస్తుంది. బార్డర్ కానీ శారీ కానీ మొత్తం కూడా అదే విధంగా ఉంది. ఇక శారీ ఎండింగ్ పార్ట్లో కూడా డిజైన్ అయితే వచ్చేసింది. శారీ రివ్యూస్ చూస్తున్న వాళ్ళకు కొంచెం డౌట్గా ఉంటుంది కదా, రివ్యూస్ చేసే వాళ్ళకే బెస్ట్గా వస్తాయి, మేము ఆర్డర్ చేసుకుంటే రావు అనేసి అయితే నేను ఇచ్చే లింక్స్ ద్వారా మీరు ఆర్డర్ని చేసుకోండి. మీరు వీడియోలో చూసే ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. మరొక విషయం అండి, అప్పుడప్పుడు కలర్ అయితే చేంజ్ అవ్వచ్చు. నేను కూడా ఒక కలర్ చూసి మరొక కలర్ నాకు వచ్చేస్తుంది ఆర్డర్ చేసినప్పుడు. నేను వీడియోస్లలో చెప్తూనే ఉంటాను. అలాగే కొంచెం కలర్ చేంజ్ కావచ్చేమో, కానీ సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ శారీస్ అయితే మీకు కూడా వచ్చేస్తాయి. ఈ బ్లౌజ్ని కూడా ఇప్పుడు చూసేద్దాం. బ్లౌజ్ అయితే 1 మీటర్ వచ్చేసిందండి. రీసెంట్గా ఏ శారీస్ చూసుకున్నా కానీ 1 మీటర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేస్తుంది ప్రతి ఒక్క శారీకి. ఇక బార్డర్ కూడా సేమ్ శారీలో ఏ బార్డర్ అయితే వచ్చిందో అదే వచ్చేసింది. ఇక్కడ రామా గ్రీన్ ఏంటంటే పింక్ షేడ్ మిక్సింగ్ కాదండి,
శారీ బార్డర్లో మాత్రమే పింక్ షేడ్ మిక్సింగ్ అయి ఉంటుంది. ఇక్కడ బ్లౌజు సెంటర్లో కూడా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా అయితే బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చాయండి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఈరోజు శారీ కలెక్షన్ అయితే. మీలో ఎంతవరకు నేను చూపించిన శారీ కలెక్షన్ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో సెండ్ చేయండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ఇంకా లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ చేసేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చేస్తేనే నేను ఇంకా కొత్త కలెక్షన్ని, ఎక్కువ శారీ కలెక్షన్ని మీకోసం తీసుకొస్తానండి. ఇక ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.